ఆ ఫ్యామిలీలో ఉండాల్సింది అంటే అది చూడాల్సిన అవసరం లేదు. సో న్యాచురల్ గా బికాస్ ఆఫ్ జెనెటిక్స్ అది వచ్చేస్తుంది అంటారు ఆ అడిక్షన్ అనేది. జెనెటిక్ అంటేనే ఫ్యామిలీ కదండి. జీన్స్ ఆర్ యూ గెట్ జీన్స్ ఆహా, ఫ్రమ్ అంటే యువర్. జీన్స్ వల్ల దే డోంట్ హ్యావ్ టు నెసెసరీలీ సీ సమ్ ఫ్యామిలీ మెంబర్ డూ ఇట్. నో నో, ఇఫ్ ఇట్ రన్స్ ఇన్ ఫ్యామిలీస్ అంటే ఇప్పుడు లెట్స్ సే మీ బ్రదరో సిస్టరో, ఐ మీన్ జస్ట్ ఎగ్జాంపుల్, ఆర్ యువర్ ఫాదర్ ఆర్ అంకుల్ ఆర్ అంటే బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళ జీన్స్ మ్యాచ్ అవుతాయి కదా. సో వాళ్ళ లోపల ఎవరైనా అడిక్ట్ ఉంటే మీకు ద రిస్క్ ఆఫ్ అడిక్షన్ ఈజ్ వెరీ హై. సో దాన్నే జెనెటిక్ రన్స్ ఇన్ ఫ్యామిలీస్ అంటారు. సో ఇట్స్ లైక్ 50% ఆఫ్ ద కేసెస్ అంతా ఇట్స్ డిసీజ్ పాపం. It can happen to anyone. Of course, there are other situations, another, 40% to 50% cases, different situation. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్లెజర్ అండి. ఇప్పుడు జనాలు ఏంటంటే దే వాంట్ టు హ్యావ్ హ్యాపీనెస్ ప్లెజర్ అని ఆ మత్తులో పడిపోతారు అన్నట్టు. ప్లెజర్, ఐ వాంట్ టు బీ హై అంటే యూఫోరియా, ఐ వాంట్ టు ఫ్లై హై అని అదొక. ఇంకొకటి ఏంటంటే యంగ్ జనరేషన్లో పియర్ ప్రెషర్, అంటే వాడు చేస్తుండు ఎంజాయ్ చేస్తుండు వాళ్ళు, ఈ యాప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో పియర్ ప్రెషర్ వల్ల కూడా యంగ్ వాళ్ళకు అడిక్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే స్టిల్ వాళ్ళ బ్రెయిన్ డెవలప్ అవుతుంది కదా. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ మెకానిజం ఏంటంటే డోపమిన్ అండి. డోపమిన్ ఈజ్ ద కీ న్యూరో ట్రాన్స్మిటర్. ఎందుకంటే డోపమిన్ సర్జ్ వస్తుంది. ఇప్పుడు మీరు కోకేన్ తీసుకుంటే వాళ్ళు ఇట్లా ఫుల్ యూఫోరియాలో ఎందుకు పోతారంటే డోపమిన్ లెవెల్ ఫుల్ రిలీజ్ అవుతుంది అన్నట్టు. ఆ డోపమిన్ ఏం చేస్తుంది, బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ని యాక్టివేట్ చేసి పడేస్తుంది. సో అందుకనే డోపమిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ డోపమిన్ తక్కువ ఉన్న వాళ్ళు డిప్రెషన్లో అవుతారు. అయితే ఈ ప్యాటర్న్లు ఏమవుతుందంటే అడిక్షన్ ప్యాటర్న్లో కాన్స్టాంట్గా నువ్వు డోపమిన్ రైజ్ చేసేసరికి ఏమవుతుందంటే టాలరెన్స్ డెవలప్ అవుతుంది. సో ఆ టాలరెన్స్ వల్ల ఏమవుతుందంటే నువ్వు ఒకరోజు 2 పెగ్గులు వేసినావు, ఇంకో రోజు అట్లా పోతుంటే ఏమవుతుందంటే 2 పెగ్గులు నీకు ఎఫెక్ట్ పోతుంది, తర్వాత 3 పెగ్గులు అవుతుంది, 4 పెగ్గులు అవుతుంది. సేమ్ కోకైన్ కూడా అట్లనే. ఎందుకంటే ఆ డోపమిన్ లెవెల్ ఏమవుతుందంటే నువ్వు ఆర్టిఫిషియల్గా దాన్ని కంట్రోల్ చేస్తున్నావు కదా, అది రిమోట్ కంట్రోల్. సో దాని ఎఫెక్ట్ వీక్ అవుతుంటుంది అన్నట్టు. సో అది ఎక్కువ కావాలంటే ఎక్కువ అమౌంట్ తీసుకోవాల్సి వస్తుంది. సో అందుకే అడిక్షన్ ఇస్తుంది అన్నట్టు.